ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? నాకైతే ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అదైతే రాకూడదు అనుకుంటున్నాను. ఎందువల్ల బ్రో? ఎందువల్ల అంటే పట్టుకోండి. ఎందువల్ల బ్రో? ఎందువల్ల అంటే ఆయన పాలన అనేది సరిగ్గా లేదని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఎవరైనా మనల్ని పాలించాలి అంటే రాజ్యాంగం ఏంటో తెలియాలి. రాజ్యాంగబద్ధంగా పాలన జరుగుతుందనే విషయం మీ అందరికీ తెలుసు. రాజ్యాంగబద్ధంగా పాలించాలంటే అసలు రాజ్యాంగం అంటే ఏంటి, దాంట్లో రాష్ట్రానికి ఉండే హక్కులు ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి ఉండే హక్కులు ఏంటి, అసలు మనకి ఎవరు ఏ పథకాలు ఇస్తున్నారు, మనకి దానివల్ల లబ్ధి అంత చేకూరుతుందనే తెలియదు. కనీస రాజ్యాంగ పరిజ్ఞానం లేని ఏకైక వ్యక్తి సీఎంగా ఇప్పుడు వరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అది ఇప్పుడు మీరు ఏ విధంగా చెప్తున్నారు నాకు అంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఈ 5 ఏళ్ళ పరిపాలన, ఈ 5 ఏళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపించింది అసలు జగన్ పరిపాలన? అదే చెప్తున్నా కదన్నా, నాకైతే అసలు నచ్చలేదని ఆల్రెడీ చెప్పాను. ఈ క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్ చేశాను. అసలు అంటే ఆయన సంక్షేమ పథకాలు కానీ, ఉద్యోగావకాశాలు, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం ఇవి తీసుకొని వచ్చారు కదా, అవన్నీ రాంగ్ అంటారా మీ సైడ్ నుంచి? ఏం తీసుకొచ్చారు? సంక్షేమ పథకాలు, అలాగే వాలంటీర్ వ్యవస్థ, అలాగే మన ఈ సచివాలయం ఉద్యోగాలు ఉన్నాయి కదా, సో అవన్నీ తీసుకొని వచ్చామని వాళ్ళు చెప్తున్నారు కదా. సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో, సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఏదైతే ఉందో, సర్పంచుల యొక్క వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో దాన్ని పూర్తిగా కాలరాయడం అనేది తెలియాల్సిన విషయం. ఫస్ట్ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళ హక్కుల్ని భంగం కలిగించడం అన్నమాట. రాజ్యాంగంలో పర్టికులర్గా సర్పంచులకి ఇవ్వాల్సింది ఏదైతే ఉందో, వాళ్ళకి హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో, పాత రాజ్యాంగంలో. వాళ్ళ హక్కును కాలరాయడమే ఈ వాలంటరీ వ్యవస్థ అనేది. లేకపోతే మనకి ఏదైతే మీరు చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ దాన్ని కాలరాయడం. సర్పంచులు అందరూ రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారంటే దానికి కారణం ఎవరండి? ఇప్పుడు వరకు వాళ్ళకి కనీసం న్యాయం జరగకుండా ఇప్పటికీ చేస్తున్నారు. వాళ్ళ హక్కుల్ని కాలరాయడం ఈ వాలంటీర్ వ్యవస్థ. దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజ్యాంగ దుర్వినియోగం అనేది మనకి నీట్గా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు జగన్ గారికి, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఈ ముగ్గురు మధ్య అసలు తేడా ఏంటంటారండి? పవన్ కళ్యాణ్ గురించి మనం పక్కన పెడతాం, ఎందుకంటే ఆయన ఇప్పుడు వరకు ఒక టర్మ్ కూడా చేయలేదు. చంద్రబాబు గారికి ఉన్న జగన్ గారికి ఉండే తేడా ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే, మనకి ఏదైతే తెలంగాణలో ఐటీ ఫీల్డ్ ఏదైతే అభివృద్ధి చెంది ఉందో దాన్ని నేను చెప్పింది కాదు, మన కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళే చెప్పారు. చాలా సందర్భాల్లో వాళ్ళే చెప్పడం జరిగింది. ఇది ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఎవరైతే ఉన్నారో విజనరీ గారు. మిగతా విషయాలు పక్కన పెడితే ఉద్యోగ కల్పన అనేది ఎంత బాగుంటే మనకి అది నెక్స్ట్ తరాలు అంత బాగుపడతాయి. ఇప్పుడు ఉద్యోగ కల్పన లేకుండా ఏం చేస్తారండి? ఇప్పుడు చదువులు కొత్త కట్టడం ఏదో తీసుకొచ్చారు, ఏదో చెప్తున్నారు జగన్ గారు కదా. ఇప్పుడు మీకు చదివారండి, మీరు ఎంటెక్ చేశారు, లేకపోతే బీటెక్, పెద్ద పెద్ద చదువులు ఏవైతే ఉన్నాయో అన్నీ చదివారు అనుకుందాం. మీకు ఉద్యోగ కల్పన లేకుండా ఎక్కడో వెళ్ళి బతకడానికి మీరు చదువుంటే ఎక్కడైనా ఉద్యోగం వస్తుందంటే, మీరు అడవిలో ఒక సింహం అనుకుందాం, మీరు అడవిలో మీకు బతికితే మీకు ఒక వాల్యూ ఉంటుందండి. జనాల మధ్యలోకి వెళ్ళి నువ్వు కుక్కలా బతుకుతా అంటావా? నువ్వు సింహానికి సింహంలాగే బతకాలి. నీ అడవిలో నువ్వు బతికితే అప్పుడు నీకు పేరు ఉంటుంది. నువ్వు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి కుక్కలా బతకడం అంటే, పక్క స్టేట్కి వెళ్ళి బతకడం అంటే ఒక కుక్క బతుకుతో సమానం అనమాట. నీ రాష్ట్రంలో నువ్వు ఖచ్చితంగా నీకు ఉద్యోగ కల్పన ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా బతకగలిగితే అదే కదా సరైన అభివృద్ధి. ఎడ్యుకేషన్ సిస్టమ్ తెచ్చారు కరెక్టే, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ తెచ్చారు కరెక్టే. ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళకి కూడా ఉండాలి కదా. టీచర్స్ ట్రైన్ చేయకుండా ఏదో కొత్త కరికులం తెచ్చి మేము స్టూడెంట్స్కి ఇవి చేస్తాం అవి చేస్తామంటే చెప్పేవాళ్ళు ఉండాలి కదా. ఫస్ట్ మనకి ఎంత బాగా ట్రైన్ చేసేటట్లు ఉంటే మనం అంత బాగా అభివృద్ధి చెందుతాం. కొత్త కరికులం తెచ్చి యూజ్ ఏంటి? ఫస్ట్ టీచర్స్ని ట్రైన్ చేయాలి. అది కూడా తెలియకుండా కనీసం ఐటీ మంత్రి ఉంటాడు, ఇక్కడ ఎవరైతే మొదలు ఉన్నారో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి దావోస్ వెళ్ళి ఇండస్ట్రీ దీని గురించి మాట్లాడారు, కొన్ని కంపెనీలు తెచ్చుకోగలిగారు. అక్కడున్న ఐటీ మంత్రి ఎవరు? సీఎం వెళ్ళడం పక్కన పెడితే అక్కడున్న ఐటీ మంత్రి గుడ్డు పెట్టారు, అది పొదగాలి అంటాడు ఆయన. అసలు కనీసం నాలెడ్జ్ ఉండాలి కదా. ఐటీ అంటే ఏంటి అసలు, దాని మనం ఎలా తెచ్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, వచ్చిన దాన్ని కూడా తోలేశారు. కియా అయితే కానీ, లేకపోతే లూలు మాల్ హైదరాబాద్లో అంతకు ముందు విశాఖలో దానికి పునాదిరాయి కూడా వేశారు, మీకు తెలుసో లేదో. అవన్నీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? అసలు ఏవి తెచ్చుకోకుండా వాళ్ళకి ఏవైతే అనుకూలంగా ఉంటాయో, వాళ్ళకి ఏవైతే కమిషన్లు ఇస్తారో అవి మాత్రమే తెచ్చుకొని అవి మాత్రమే పెట్టించుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం అనమాట. సో 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, జనసేనకి 1 సీట్ వచ్చింది. ఈసారి ఎలా ఉండబోతుంది ప్రభావం? సరే, నాకు తెలిసి అయితే రాయలసీమలో అయితే మేజర్ ఆఫ్ సీట్స్ వైసీపీకి వస్తాయండి. ఉత్తరాంధ్ర మా సైడ్ ఏదైతే నా శ్రీకాకుళం, యాక్చువల్గా విశాఖ, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం యునానిమస్గా
దాంట్లో 30 సీట్లే ఉన్నాయి. 35 సీట్లలో 30 సీట్లు టీడీపీ ఖచ్చితంగా కొడుతుందండి. 5 సీట్లు కూడా నాకైతే నమ్మకం లేదు. గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయి, 4-5 కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. ఏ వచ్చినా సరే ఎక్కువ సీట్లు అయితే ఎవరికి రావు. ఏ అలవెన్స్ ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ అలవెన్స్ ఏదైతే ఉందో దానికైనా సరే ఇండివిజువల్గా పోటీ చేసే ఈయనకైనా సరే ఎక్కువ రావు. ఏ వచ్చినా సరే ఈ గోదావరి జిల్లాలో ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళు తేల్చి వచ్చింది. సో వన్ వర్డ్లో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ నా మనసులో అయితే ఉన్నారు, కానీ వాళ్ళు రావడానికి అవ్వదు కాబట్టి ఇప్పుడు పోటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే జనసేన, టీడీపీ అలవెన్స్ వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్.